సాయి పల్లవి గారి సీత అమ్మవారి పాత్ర పైన రకరకాల ట్రోలింగ్స్ వస్తూ ఉన్నాయి. నిన్న ఎప్పుడైతే రామాయణ్ ట్రైలర్ వచ్చిందో ఆ ట్రైలర్ చూసినప్పటి నుంచి కూడా సీత అమ్మవారి క్యారెక్టర్, ముఖ్యంగా సాయి పల్లవి గారు చేసినటువంటి ఆ ఒక పాత్ర పైన తీవ్ర స్థాయిలో చాలామంది కూడా ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. కొంతమంది అయితే అసలు ఈమె ఈ పాత్ర ఎందుకు చేసింది అని చెప్పేసి మండిపడుతూ ఉన్నారు కూడా. ఎందుకంటే అసలు సీత అమ్మవారి పాత్ర చేయాలి అంటే ఆ పాత్రకి తగ్గట్టుగా అందం కావచ్చు, అభినయం కావచ్చు, ఇలాంటివి ఉండాలి అని చెప్పేసి కొంతమంది అంటూ ఉన్నారు. ఇంకొంతమంది ఏమంటున్నారంటే ఏ విధంగా అయితే ఆమె పైన ట్రోలింగ్ చేస్తూ ఉన్నారో అదే విధంగా ఆమెకి మద్దతు తెలిపే వాళ్ళు కూడా ఉన్నారు. సీతమ్మ వారి క్యారెక్టర్ అంటే మనం ఇంతకుముందు చాలా సినిమాలు చూసాం. నయనతార గారు కావచ్చు, జయప్రద వారు కావచ్చు. సో వీళ్ళందరూ కూడా ఏంటంటే ఆ సీతమ్మ వారి పాత్రకి 100% న్యాయం చేశారు. హావభావాలు కావచ్చు, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కావచ్చు, అందం కావచ్చు, చాలా అనుకువగా కనిపించారు అని చెప్పేసి. కానీ సాయి పల్లవి గారు మాత్రం ఆ విధంగా మాకు కనిపించట్లేదు, ఎక్కడో ఏదో చిన్న అంటే మాకు మిస్ అయినట్టు అనిపిస్తుంది, అసలు సీతమ్మ వారి క్యారెక్టర్కి సాయి పల్లవి గారు సెట్ కాలేదేమో అని చెప్పేసి మాకు ఫీల్ అనిపిస్తుంది అని చెప్పేసి వాళ్ళు ఫీల్ అవుతూ ఉన్నారు. ఎట్ ది సేమ్ టైం సాయి పల్లవి గారికి సపోర్ట్ చేసే వాళ్ళు ఏమంటున్నారంటే మీరు అందంని అభిమానాన్ని చూస్తూ ఉన్నారు, కానీ ఆ విధంగా కాదు. సీతమ్మ వారి పాత్ర చేయాలి అంటే ఆ పవిత్రత ఉండాలి, ఆ హావభావాలు ఉండాలి, ఖచ్చితంగా ఆ పాత్రలో జీవించేటటువంటి తత్వం ఉండాలి. అవన్నీ కూడా సాయి పల్లవి గారిలో పుష్కలంగా ఉన్నాయి. తను పర్ఫెక్ట్గా సెట్ అయింది. మీరు జస్ట్ ఒక 4 minutes యొక్క ట్రైలర్ చూసి అసలు ఆ పాత్ర సెట్ అయిందా కాలేదా అని చెప్పేసి మీరు ఏ విధంగా డిసైడ్ అవుతారు? సినిమా అంతా కూడా చూసిన తర్వాత కదా మీరు అనాల్సింది అని చెప్పేసి వీళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా అంటూ ఉన్నారు. అయితే ట్రైలర్ మొత్తంలో కూడా శ్రీరాముడి పాత్ర ఉంది, అదేవిధంగా రావణాసురుడి పాత్ర ఉంది, అదేవిధంగా శూర్పణఖ పాత్ర ఉంది. సో వీళ్ళందరికన్నా కూడా అందరిపైన కూడా ట్రోలింగ్స్ వస్తూ ఉన్నాయి. బట్ సాయి పల్లవి గారి పైన మాత్రం ఎక్కువగా ట్రోలింగ్స్ వస్తూ ఉన్నాయి. ఎందుకంటే సీత అమ్మవారి క్యారెక్టర్కి మాత్రం తను సెట్ కాలేదు అని చెప్పేసి. కానీ నిజంగా చెప్పాలి అంటే సాయి పల్లవి గారికి మాత్రం చాలా బాగా సెట్ అయిందన్నమాట సీత అమ్మవారి క్యారెక్టర్. ఎందుకంటే తను కూడా స్వయంగా చెప్పింది ఆ పాత్ర చేస్తున్న రోజులు కూడా నిజంగా ఇప్పుడు సపోర్ట్ చేసే వాళ్ళు అన్నట్టు పాత్ర చెయ్యాలి అంటే ఇంకా అందంగానే ఉండాలి, హైట్ పర్సనాలిటీ ఉండాలి, ఈ విధంగా కాదు. ఆ పాత్రకి న్యాయం చేస్తున్నామా లేదా, హావభావాలు సరిగ్గా పలుకుతున్నాయా లేదా, ఆ ఎమోషన్ని క్యారీ చేశామా లేదా. సీత అమ్మవారంటే ఒక త్యాగం, సీత అమ్మవారంటే ఒక ధైర్యం, సీత అమ్మవారంటే ఒక అంటే తెగువ అన్నమాట. సో ఆ విధంగా ఆది పరాశక్తిలో ఎన్ని అయితే మెలకువలు ఉంటాయో, అంటే ఎన్ని ఎమోషన్స్ ఉంటాయో అన్ని ఎమోషన్స్ని కూడా సాయి పల్లవి గారు మాత్రం చాలా అనర్గళంగా చేయగలుగుతారు. ఇప్పటి వరకు మనము తను చేసినటువంటి అన్ని సినిమాలు కూడా చూసాం. లేడీ ఓరియంటెడ్ సినిమాలు సెలెక్ట్ చేసుకుంటారు, తన పాత్రకి ప్రాధాన్యత ఉన్నటువంటి సినిమాలు సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. సో అదేవిధంగా ముఖ్యంగా ఎప్పుడు కూడా సాంప్రదాయ దుస్తులు కావచ్చు, సాంప్రదాయ నడవడిక కావచ్చు, అండ్ ముఖ్యంగా న్యాచురాలిటీ అన్నమాట. చాలా అనర్గళంగా, చాలా న్యాచురల్గా తను యాక్టింగ్ చేస్తూ ఉంటుంది, మేకప్కి దూరంగా ఉంటుంది. సో అదేవిధంగా ఈ పాత్ర చేసేటప్పుడు చాలా పవిత్రంగా, ఎలాంటి నాన్ వెజ్ తినకుండా, ఎలాంటి బయటి ఆలోచనలు రాకుండా, అంటే అమ్మవారు నా లోపల నాతోని ఈ పాత్ర చేయించుకుంటున్నారు అని చెప్పేసి, నా లోపలే ఉన్నారు అని చెప్పేసి ఆ విధంగా భావిస్తూ నేను సినిమా తీశాను, అంటే ఆ షూటింగ్లో పాల్గొన్నాను అని చెప్పేసి చెప్పారు. సో అంతకుమించి ఇంకేం కావాలి? సో ప్రతి ఒక్కరికి కూడా ట్రోలింగ్ అనేది సర్వసాధారణం అన్నమాట. ఈ సోషల్ మీడియా యుగంలో ప్రతి ఒక్కరికి ట్రోలింగ్ లేకుండా ఉండలేరన్నమాట. సో అలాంటిది సీత అమ్మవారి క్యారెక్టర్ చేసినటువంటి సాయి పల్లవి గారికి ఏంటి, ఎవరికైనా కూడా ట్రోలింగ్ రావాల్సిందే. రణబీర్ కపూర్ గారికి కూడా శ్రీరాముడి పాత్ర సెట్టే కాలేదు అని వాళ్ళు కూడా ఉన్నారు. యష్ గారికి, ప్రతి ఒక్కరు కూడా ఆ ట్రోలింగ్స్ అనేవి సర్వసాధారణం. కాకపోతే సాయి పల్లవి గారి యొక్క క్యారెక్టర్ పైన ఎక్కువ స్థాయిలో ట్రోలింగ్స్ వస్తున్నాయి కాబట్టి మాట్లాడుతూ ఉన్నారు. బట్ నిజానికి మాత్రం సాయి పల్లవి గారికి సీత అమ్మవారి క్యారెక్టర్ మాత్రం పర్ఫెక్ట్గానే సెట్ అయింది.